అస్మద్గురుభ్యో నమః. హలో వ్యూయర్స్, ఈరోజు మనం చర్చించుకునే విషయం ఇప్పటిది అప్పటిది కాదు, సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం విషయం. అంటే వేదవ్యాసుల వారు మనకి అర్థమయ్యే విధంగా వేదాలను విభజించి ఇచ్చి సరిగ్గా ఈనాటికి 5000 సంవత్సరాల పైమాటే అన్నమాట. అంటే అంతకుముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం అంగీరసుడు అనే మహాముని భగవంతుడు అంటే ఈ సృష్టి ద్వారా చెప్పబడిన విని వాటిని గుర్తుపెట్టుకొని గ్రంథాలలో అంటే లిఖితపూర్వకంగా మనకి అందించారు. మునులందరిలో ప్రప్రథముడు ఈ అంగీరస మహాముని. ఈయనే మనకి వేదాలను అందించారు. వేదాలను శృతులు స్మృతులు అని కూడా అంటారు. శృతులు అంటే చెప్పటం, స్మృతులు అంటే చెప్పిన విని గుర్తు పెట్టుకొని రాయటం. మనం ఈ వీడియోకి ముందు ఒక 5 ఎపిసోడ్స్ వేదవ్యాసుల వారి రీసెర్చ్లో భాగంగా ఆయన చిన్న చిన్న జీవాలతో సంభాషించడం, అలాగే ప్రకృతిలోని మన కంటికి కనిపించని ఎన్నో రహస్యాలను ఆయన తెలుసుకున్నారని, అలాగే ప్రకృతి నుంచి మానవుడు ఏం గ్రహిస్తున్నాడు, అంతేకాకుండా ప్రకృతి వల్ల లబ్ధి పొందిన మానవుడు తిరిగి ప్రత్యుపకారంగా ఏం చేయాలి అనే విషయాలను కథల రూపంలో తెలుసుకున్నాం. ఇలా వేదవ్యాసుల వారి రీసెర్చ్లో భాగంగా నేను చెప్పిన కథలు కొన్ని కల్పితాలే కావచ్చు, కానీ ఆ జీవులు ప్రకృతి చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యమే కాదంటారా? ఇలా నేను చెప్పడానికి గల కారణం కేవలం యూత్కి, చిన్నపిల్లలకి ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ రావాలనే ఉద్దేశం. నా ఈ సదుద్దేశాన్ని మీరందరూ అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ విషయానికి వద్దాం. అసలు ఈ వేదాలు ఏంటి, వేద వాంగ్మయాలు ఏంటి, మళ్ళీ అందులో ఉపవేదాలని, ఉపనిషత్తులని, వేదాంతాలని, పురాణాలు, ఇతిహాసాలు, ఈ విషయాలన్నీ క్రమంగా తెలుసుకుందాం. వేదం అనే పదం విత్ అనే ధాతువు నుంచి వచ్చింది. విత్ అంటే విద్వత్తు లేదా జ్ఞానంతో కూడుకున్నది అని అర్థం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేదాలను తెలుసుకుంటే ఇక మనకి ఏ విషయాల్లోనూ ఎలాంటి సందేహాలు ఉండవు. ఇది నిజం. ఎందుకంటే వేదాల గురించి తెలుసుకున్నాక లేదంటే వేద జ్ఞానం ఉన్న వారితో శిష్యరికం చేసిన మనిషి మొదలుపెట్టే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పరిశోధన, అన్వేషణ. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలని రుజువు చేయాలనే తపన మొదలవుతుంది. ఇదొక వాస్ట్ సబ్జెక్ట్. ముందుగా మనకి వేదాల గురించి తెలిసి ఉండాలంటే ఎంతో కొంత సంస్కృత జ్ఞానం అనేది ఉండాలి. సంస్కృతం మాట్లాడడం రాకపోయినా కనీసం సంస్కృతం విని అర్థం చేసుకునే జ్ఞానమైనా ఉండాలి. సరే, ఇవేవి కుదరవు అనుకుంటే కనీసం సంస్కృతం వచ్చిన వారితో అయినా సరే వేదాల గురించి సంభాషిస్తే అందులోని గూఢార్థాలు మనకే అర్థమవుతాయి. మన సంస్కృతం తెలుసుకోవాలి అని ఎందుకు అన్నాను అంటే, మన వేదాలలో, గ్రంథాలలో కొన్ని శ్లోకాలను మనం చదివితే మనమే ఆశ్చర్యపోతాం. ఏంటి, మన భారతదేశం ఇన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంత అడ్వాన్స్డ్గా ఉందా, ఇంత గొప్ప మేధావులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఒక 100-200 సంవత్సరాల క్రితము మన అని పిలుచుకునే ఫారిన్ సైంటిస్ట్ కనుక్కున్న విషయాలను మన వేదాలలో, గ్రంథాలలో ఎప్పుడో రాశారు. అంటే నేను వీరిని తక్కువ చేయట్లేదు, వీరి గొప్పతనం వీరిదే. ఐన్స్టీన్ కనుక్కున్న E=mc² అనేది, అలాగే రివల్యూషన్ ఆఫ్ ఆర్బిట్స్, స్పీడ్, డిస్టెన్స్, టైం, ఈ క్యాలిక్యులేషన్ అంతా మన పురాణాల్లో ఎప్పుడో రాసి ఉంది. ఈ సైంటిస్టులు కూడా అదే స్థాయిలో ఆలోచించారు. ఎవరి గొప్పతనం వారిదే. ఈ వేదాలు అనేవి మన మానవాళికి నియమాలు, సూత్రాలు, జీవనాధారాలు లాంటివి. అంటే ఒక మనిషి ఉనికికి మేజర్ సోర్స్ అన్నమాట. మరి అలాంటి గొప్ప వాటిని ట్రాన్స్లేట్ చేయాలన్నా, యాడ్ ఆన్స్ చేయాలన్నా, ఇంటర్ప్రిటేషన్స్, ఎక్స్ప్లికేషన్స్ ఆర్ ఎక్స్పాండింగ్ ఏదైనా సరే చేయాలంటే ఎంత జాగ్రత్త పడాలి అంటే దాని బేసిక్ స్ట్రక్చర్ ఆర్ నేచర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ కాకుండా కొత్తదనాన్ని యాడ్ చేసి దాని న్యాచురాలిటీని మరింతగా పెంచేదై ఉండాలి. అలాగే అందరికీ అర్థమయ్యే విధంగా కూడా ఉండాలి. మరి ఇంత మహత్కార్యం చేయడానికి ఆయన ఎంత పరిశోధించి ఉంటారు. ఏదైనా ఒక చిన్న పని చేయాలంటేనే మనం ఎంతో ఆలోచిస్తాం, దాని కాన్సిక్వెన్సెస్, రిజల్ట్స్, ఇంపాక్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అలాంటిది ఈ విశ్వ మానవాళికి ఉపయోగపడే ఒక గ్రంథాన్ని, కావ్యాన్ని ఆయన రచించాలి అంటే ఆ చదివిన వాళ్ళకి అది ఎంతో ఉపయోగపడాలి. అది చదివితే దాని నుంచి ఎంతో కొంత జ్ఞానం పొందగలిగేదై ఉండాలి. ఏవైనా అనుమానాలు వస్తే ఆ గ్రంథం ద్వారా మనకి సమాధానం దొరకాలి. వాద ప్రతివాదాలకైనా సరే ఆ గ్రంథం నిలబడాలి. అంతేకాకుండా ఆ గ్రంథం కేవలం ఒక వర్గానికో లేక ఓ భూభాగానికో లేదంటే కొంతకాలానికో పరిమితమైనది కూడా ఉండకూడదు. అది మొత్తం యుగాంతం వరకు చలామణి అవ్వాలి. వేదవ్యాస మహర్షి ఆ వేదాలన్నిటినీ విభజించే నాటికి మొత్తం 7 కోట్ల శ్లోకాలతో ఉన్నాయట.
కానీ ఇవన్నీ ఒక ఆర్డర్లో లేవు. వాటిని ఆయన వేద వాంగ్మయాలుగా, వేదాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు, పర్వాలు, కాండలు ఇలా ఎన్నో భాగాలుగా విభజించారు. ఈ సృష్టి నియమం ఏంటంటే ప్రతి ఒక్కటి ఒక ఆర్డర్లో ఉంటుంది, అంటే ఒక సిస్టమాటిక్ వేలో వెళ్ళిపోతుంది. దీనికి ఉదాహరణ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు ఉన్నాడు. ఇక్కడ రాజ్యం అంటే వేదం అని అనుకుందాం, రాజు అంటే వేదవ్యాసుడు. ఆయన తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది సైనికులను తయారు చేస్తాడు. సరే, అందరూ యుద్ధం కోసమే కదా తయారైందని, పొలోమని అందరూ బ్యాటిల్ ఫీల్డ్లోకి ఒక్కసారిగా వెళ్ళలేరు కదా. వాళ్ళందరినీ కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తారు, అంటే వాళ్ళని బ్యాటిల్ ఫీల్డ్లోకి ఆర్గనైజ్డ్గా ప్లేస్ చేస్తారు. అయితే సైనికులలో ఒక గ్రూప్ డైరెక్ట్ ఫైటర్స్, అంటే వీళ్ళు వేదంలో నిక్షిప్తమైన నిజాలు. ఇంకొక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు, వాళ్ళు ఎటు నుంచి డేంజర్ వస్తుందో కనిపెట్టి మిగిలిన సైనికుల్ని అలర్ట్ చేస్తారు. అంటే వేదిక్ టర్మ్స్లో వీళ్ళు ఉన్న విషయాలను కాపాడుకుంటూ కొత్త విషయాలను తెలుసుకుంటారు. అలాగే ఇంకొంతమంది సైనికులు తమ వర్గంలో ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని రెస్క్యూ చేసి కాపాడి తర్వాత యుద్ధం వరకు వారిని జాగ్రత్తగా పరిరక్షిస్తారు. అంటే దీని అర్థం, వేదంలో ఏదైనా ఒక విషయం ప్రస్తుత పరిస్థితులకు అస్సలు మ్యాచ్ అవ్వకుండా లేదా ప్రూవ్ చేయడానికి కష్టమైందైతే దాన్ని కంప్లీట్గా ఎరేజ్ చేయకుండా లేదా అది తప్పు అని కొట్టి పారేయకుండా ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కకు పెట్టి ఎప్పుడైనా దానికి సంబంధించిన సందర్భం వస్తే అప్పుడు ఆ విషయం మీద చర్చించి దాని ఉద్దేశము, దాని పూర్వాపరాలు తెలుసుకుంటారు. అలాగే సైనికుల్లో ఇంకో వర్గం ఆయుధాలు అందించేవారు ఉంటారు. ఎలాగైతే వేదాల విభజనలో మన మహర్షి కష్టపడుతూ ఉంటే ఈ ప్రకృతి జీవాలు ఆయనకి సహకారం అందించినట్టు, అంటే వేరే వాళ్ళ హెల్ప్తో సబ్జెక్ట్ని మరింత ఎలాబరేట్ చేసి చెప్పడం. మరి ఇక్కడ రాజ్యం అంటే వేదాలు, రాజు అంటే వేదవ్యాసుడు అని అనుకున్నాం కదా. మరి శత్రువర్గం అంటే ఎవరు? వారెవరో కాదు, మన జీవితంలో మన మనుగడ కోసం ప్రతి నిత్యం మనం పోరాడే సమస్యలు, అనుమానాలు, సమాధానం దొరకని ప్రశ్నలు, ఇలా ఎన్నో అనుమానాలకు దారితీసే అంతఃశత్రువులు. ఇలా వేదాలను ఒక రాజ్యంగా, యుద్ధంగా పోల్చినందుకు పొరపాటైతే పెద్దలను క్షమించాలి. ఇది కేవలం యూత్ కోసం వారికి అర్థమయ్యే విధమైన ఉపమానంలో తీసుకున్నాను. అయితే ఒరిజినల్గా రీసెర్చ్ అనేది ఫ్రమ్ రూట్స్ టు ఫ్రూట్స్ ఆర్ ఫ్రమ్ రూట్స్ బ్యాక్ టు ఫ్రూట్స్, ఇలా రెండు రకాలుగా ఉంటాయి. నిజానికి ఇప్పుడు మనం రూట్స్ దశలో లేము, ఫ్రూట్స్ని అనుభవిస్తున్న దశలో ఉన్నాం. మరి ఈ ఫ్రూట్ రావడానికి గల మూలాధారమైన రూట్, సీడ్ గురించి తెలుసుకుందామా? ముందుగా అసలు మనందరికీ మనుషులు అనే పేరు ఎలా వచ్చింది? ఇలా ఈ విషయం నుంచి మొదలుపెట్టి మన వేదాలు అంటే రూట్స్ దాకా వెళ్దాం. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అయితే మనకి 4 వేదాలు ఉన్నాయి కదా. ఈ మహాభారతాన్ని పంచమ వేదం అని అంటారు. ఎందుకంటే ఈ మహాభారతంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు వేదాల సారాన్ని భగవద్గీత రూపంలో మనందరికీ అందించారు. యాక్చువల్గా 100 పర్వాల దాకా ఉండేవట, వాటిని 18గా ప్రిసైజ్ చేశారు. ఆ 18 పర్వాలు ఏంటో మీకు ఒక్కసారి చెప్తాను. ఆది పర్వం, సభా పర్వం, వన పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, అశ్వమేధాధిక పర్వం, ఆశ్రమవాసిక పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. వీటన్నిటి గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు చిట్ట చివరి పర్వం ఒకటి ఉంది, 19వ పర్వం, అదే హరివంశ చరిత్ర. దీన్నే కిల పర్వం అని కూడా అంటారు. అఖిలం అంటే సంపూర్ణం, కిల అంటే లెఫ్ట్ ఓవర్ అనొచ్చు, లేదా ఈ భాగం ఇంకో భాగంలో కలిస్తేనే అది పరిపూర్ణం అవుతుందని కూడా చెప్పచ్చు. నిజానికి ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద మహాభారత్ అని కూడా అంటారు. అసలు ఈ పర్వం లేదే మహాభారతం సంపూర్ణం కానే కాదు. ఈ హరివంశం అనే పర్వం 18 పర్వాల్లో ఒకటైన శాంతి పర్వంలోని ఒక భాగమే. ఈ కిల పర్వం అంటే హరివంశ పర్వము మళ్ళీ 3 పర్వాలుగా విభజించారు. హరివంశ పర్వం, విష్ణు పర్వం, భవిష్య పర్వం. హరివంశ పర్వం అంటే యాదవ కులం యొక్క ఆరిజిన్, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ జననం, శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చేసిన లీలలు. ఇక విష్ణు పర్వం అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలు, ఈ సృష్టి యొక్క పుట్టుక, యుగాలు, మన్వంతరాలు గురించి కూడా వర్ణిస్తాయి. భవిష్య పర్వం అంటే భవిష్యత్తులో జరిగే మార్పులు, కలియుగ వర్ణన, రాజ్యాలు, వంశాలు, వీటి గురించి చెప్పబడి ఉంది.
ఫ్రెండ్స్, టాపిక్ డీవియేట్ అవుతుందని మీరు అనుకోవద్దు. మనం ముందు అనుకున్న టాపిక్కే మనం వస్తాం. ఈ 19వ పర్వం హరివంశ పర్వం రావటానికి కారణము పరీక్షిత్తు మహారాజే అయినా మనకి ఈ పర్వం మొదలయ్యేది జనమేజయుని సర్పయాగం నుంచి. అసలు ఈ పరీక్షిత్ ఎవరు, జనమేజయుడు ఎవరు, ఈయన సర్పయాగం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాలు మీకు వివరంగా చెప్తాను. అయితే మళ్ళీ ఒక్కసారి మనం 12వ పర్వమైన శాంతి పర్వంలోకి వెళ్దామా. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన రాజనీతి, రాజుల యొక్క లక్షణాలు, గుణగణాలు, రాజ్యం పట్ల రాజుకున్న బాధ్యత, విధేయత, ఆపద్ధర్మాలు వీటి గురించి వివరిస్తూ అప్పుడు భీష్ముడు పృథు అనే చక్రవర్తి గురించి చెప్తారు. అసలు ఈ పృథు అనే చక్రవర్తి పేరు మీదే మన భూమికి పృథ్వీ అని కూడా పేరు వచ్చింది. భీష్ముడు అంతటి గొప్పవాడు ఈ పృథు చక్రవర్తి కథ చెప్పాడు అంటే ఆ పృథు చక్రవర్తి ఎంత గొప్పవాడు అయి ఉంటాడు. సరే, ఇక పృథు చక్రవర్తి చరిత్రలోకి వెళ్దాం. ఈ పృథు చక్రవర్తి వేణ అనే రాజు యొక్క కుమారుడు. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటంలో, అలాగే అగ్రికల్చర్, ట్రేడ్, క్యాటిల్ ఫార్మింగ్ వీటన్నిటికీ ఈయన ఫాదర్ అని చెప్పుకోవచ్చు. ఈయన కామాపూర్ అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. అంటే ప్రస్తుత అస్సాంని ఒకప్పుడు కామాపూర్ అని పిలిచేవారు. ఈ పృథు చక్రవర్తి వేదాలను అవపోసన పట్టిన వ్యక్తి. అందుకని ఆయన ఒక ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు మనం ఏదైతే జీవిస్తున్నామో మనం ఇంతకంటే కూడా ఉన్నతంగా జీవించవచ్చు. మన వేదాలు మనకి ఈ విశ్వంలో ఎన్నో సంపదలు, ఐశ్వర్యం నిక్షిప్తమై ఉన్నాయని చెప్పాయి. నేను వీటిని పరిశోధించాలి అనే కఠోర తపన ఆయనలో మొదలైంది. ఈ సృష్టి ఇచ్చి పుచ్చుకోవటం అనే ఒక సూత్రంతో ఇమిడి ఉంది. నేను ఈ సృష్టికి ఏమి ఇవ్వాలి, ఈ సృష్టి నాకు తిరిగి ఏమిస్తుంది. అంతేకాకుండా ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో బృహస్పతి, వరుణో ధనం అస్తుమే. అంటే ఈ పంచభూతాలన్నీ ధనాలు, ఐశ్వర్యాలు. నాకున్న జ్ఞానం బృహస్పతి, అది కూడా ధనం అనే చెప్పారు. ఇవి ధనం ఎందుకయ్యాయో తెలుసుకోవాలి, వీటిని నేను అనుభవించాలి, సద్వినియోగపరచుకోవాలి అన్న ఆలోచన నుంచి పుట్టినదే ఈ వైవస్వత మనువు. ఈ మనువు వారసులమే మనం. అందుకే మనకి మనుషులమని పేరు వచ్చింది. మనకి ఫలాలు కావాలంటే ముందుగా విత్తనాన్ని నాటుకోవాలి, అలాగే ఆ చెట్టుని పరిరక్షించుకోవాలి. అలాగే మనకి పాలు కావాలంటే ఒక దూడ కావాలి, ఆ దూడ రావాలంటే ఒక తల్లి ఆవు ఉండాలి. అలా ఆ ఆవుకి దూడ జన్మిస్తేనే ఆవు నుంచి పాలు అనేవి ఉత్పన్నమవుతాయి. వాటితో మనం మన కడుపు నింపుకోవచ్చు, ఇతరుల కడుపు కూడా నింపొచ్చు అని భావించి ఆయన ఈ భూమిని ఆవుగా, వైవస్వత మనువుని దూడగా చేశారు. మనల్ని దూడతో పోల్చారు. ఎందుకంటే దూడ ఆవు దగ్గర పాలు తాగి మిగిలిన మనకి ఎలా వదిలేస్తుందో అలాగే మనము మన కడుపు నింపుకొని ఇతరుల కడుపు కూడా నింపి మన తెలివితేటలతోటి 10 మందికి ఉపాధి కల్పిస్తూ అందరం కలిసిమెలిసి బ్రతకాలి అనే ప్రధాన సూత్రాన్ని ఆయన కనుక్కున్నారు. అయితే ప్రతి మన్వంతరానికి ఒక మనువు ఉంటాడు. ప్రోజనరేటర్ ఆర్ ద ఫస్ట్ పర్సన్ అని కూడా అనవచ్చు. ఈ సమస్త బ్రహ్మాండం యొక్క కంప్లీట్ లైఫ్ 100 years అనుకుంటే ఫిగర్స్ ప్రకారం 311.04 trillion years అనమాట. ఈ బ్రహ్మాండానికి ఒక కల్పం అంటే ఒక రోజు 8.64 billion years. అలాగే బ్రహ్మాండానికి ఒక డే టైం అంటే 14 మన్వంతరాలు అంటే ఫిగర్స్లో 4.32 billion years. అలాగే ఒక నైట్ టైం అంటే 14 మన్వంతరాస్ అంటే ఫిగర్స్లో 4.32 billion years. అలాగే ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాలు ప్లస్ సంధికాలం అంటే జంక్చర్ పీరియడ్ అంటారు. ఇది హ్యూమన్ ఇయర్స్లోకి వచ్చేసరికి 432,000 హ్యూమన్ ఇయర్స్. ఇప్పటికీ కలియుగం మొదలయ్యి సరిగ్గా 5,000 సంవత్సరాలైంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 3102 BCEలో మొదలైంది. ఇంకా మిగిలి ఉన్న కలియుగ కాలం 426,000 హ్యూమన్ ఇయర్స్. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారం చాలించాక 36 సంవత్సరాల తర్వాత ద్వాపర యుగం అంతమయ్యి కలియుగం మొదలైంది. ఇది ధర్మరాజు పాలనలో కలియుగపు ఛాయలు వచ్చిన జనమేజయుని కాలానికి పూర్తిగా కలికాలం వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మనం శ్వేత వరాహకల్పంలో 7వ మన్వంతరంలో కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. శ్వేత వరాహకల్పం అంటే శ్వేత అంటే పగలు, వెలుతురు, వరాహ అంటే భూమి, ఈ బ్రహ్మాండం, కల్పం అంటే ఈ బ్రహ్మాండానికి రోజులో ఒక పూట. ఇక దూడ అంటే మనువు యొక్క వారసులు, పురూరవులు, పురు, కురు, పాండు, అర్జున, అభిమన్యుడు,
పరీక్షిత్ జనమేజయుడు. హరివంశ చరిత్రలో మొట్టమొదటిగా వచ్చేది ఈ జనమేజయుని పేరే. అలాగే మహాభారతంలో వచ్చే ఇంకొక వంశం పేరు యదు. వీరి లినేజ్ వచ్చేసి బ్రహ్మ, దక్ష, ఇలా, పురూరవ, అయు, నహుష, యయాతి, యదు. యదు వంశంలో పుట్టినవాడే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక జనమేజయుని సర్పయాగం కథలోకి వస్తే ఈ జనమేజయుడు పరీక్షిత్ మహారాజ్ కుమారుడు. పరీక్షిత్తు అభిమన్యుడు కుమారుడు. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు. ఈ పరీక్షిత్తు అర్జునుడి ముని మనవడు. ఈ జనమేజయ మహారాజు సర్పాలన్నిటి మీద పగబట్టి మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ మహాయజ్ఞం దాటికి ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ వచ్చి ఆ యజ్ఞగుండంలో పడి చనిపోతూ ఉంటాయి. అప్పుడు పాములకు రాజైన తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడతాడు. కానీ ఆ యజ్ఞం దాటికి ఇంద్రుడు సైతం ఆ తపోగుండంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు, ఈ యాగం దాటికి నేను తట్టుకోలేను. నిన్ను రక్షించగలిగేది కేవలం అస్తికుడు అనే మహాముని. ఆయన జగత్కారు అనే మహర్షి కుమారుడు. నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే తక్షణమే తక్షకుడు ఆయన దగ్గరికి వెళ్ళి శరణు వేడతాడు. అప్పుడు అస్తిక మహాముని జనమేజయుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, నీకు ఈ సర్పజాతి పైన ఎందుకు ఇంత పగ? ఎందుకు అన్నిటినీ అంతం చేయాలనుకుంటున్నావు అని అడిగేసరికి అప్పుడు జనమేజయ మహారాజు ఇలా చెప్తాడు, ఓ మునివర్య, నా తండ్రి పరీక్షిత్తు మహారాజు ఒకసారి తన రాజ్యకార్యమై పురుగురికి వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో ఆయనకి బాగా దాహం వేసింది. అయితే అక్కడే సమీపంలో ఉన్న శృంగి మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. నాన్నగారికి అలాగే తనతో పాటు వచ్చిన సైనికులకు విపరీతమైన దాహం వేయటం వల్ల నాన్నగారు ఆ శృంగి మునిని మంచినీళ్ళు అడిగారు. ఆ శృంగి మహాముని అలాగే ధ్యానంలో నిమగ్నమై ఎంతసేపు పిలిచినా పలకలేదు. అప్పుడు నాన్నగారి కోపం వచ్చి అక్కడే పక్కన చచ్చి పడి ఉన్న పామును తీసి ఆయన మెడలో వేశారు. ఆయన వెంటనే ధ్యానం నుంచి మేల్కొని ఆగ్రహించి, ఓయి పరీక్షిత్, సరిగ్గా ఇవాల్టి నుంచి 7వ రోజు నువ్వు తక్షకుడు అనే విషసర్పం కాటుకి బలై చనిపోతావు. ఇదే నా శాపం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి నాన్న వైరాగ్యం చెంది రాజ్య బాధ్యత అంతా నాకు నా తమ్ముళ్ళకి అప్పచెప్పి వేదవ్యాస మహర్షి కుమారుడైన సుఖమహర్షిని ఆశ్రయించి భాగవత శ్రవణం చేసి సరిగ్గా 7వ రోజు తెల్లారుజామున తక్షకుడి కాటుతో పరమపదించారు. ఆ ముని శపించినంత మాత్రాన నాన్నకి తక్షకుడికి మధ్య ఎలాంటి శత్రుత్వమూ లేదు. కానీ నాన్నగారు ధ్యానంలో నిమగ్నమై ఉంటే ఆయనను నిర్దాక్షిణ్యంగా కాటు వేశాడు. కాబట్టి తక్షకుడిని ప్రాణాలతో వదిలే సమస్యే లేదు అని అంటాడు. అప్పుడు ఆస్తిక మహర్షి జనమేజయ మహారాజుని శాంతపరిచి ఆయనకి అర్థమయ్యే విధంగా వివరిస్తారు. మహారాజా, ఇందులో తక్షకుడి దోషం ఏమీ లేదు. మీ నాన్నగారైన పరీక్షిత్తు మహారాజుకి అసలు ఆ రోజుతోటే ఆయువు తీరిపోయి ఉండేది. కానీ ఈ ముని శాపం వల్ల ఆయనకి ఇంకొక 7 రోజులు ఆయుష్ పెరిగి ఆయన ఎప్పుడో చేస్తా అన్న బాధ్యతలు ముందే ముగించేసుకొని తన చివరి దశలో సద్గురువుని ఆశ్రయించి దేహం మీద వైరాగ్యం పొంది ఈ తక్షకుడి కాటు కంటే ముందే ఆయన ఆత్మ పరమాత్ముడిని చేరింది. కేవలం అశాశ్వతమైన దేహం ఒక్కటే ఆ కాటుకి గురైంది. నీ తండ్రి పొందింది ముక్తి, నువ్వు సంతోషించాలి నాయన అని చెప్పి ఆయనని మంచి మాటలతో శాంతపరిచారు. ఆ మాటలు విన్న జనమేజయ మహారాజు తాను చేసిన తప్పులు పొరపాట్లు తెలుసుకొని ఆ ఆస్తిక మహర్షికి నమస్కరించి ఆయన కూడా వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయన్ని ఆశ్రయించి భాగవత కథలు విని ఆయన చివరి దశలో ముక్తిని పొందారు. అంటే సరిగ్గా ఇక్కడి నుంచే మన కలియుగం అనేది మొదలైందనమాట. ఇక తర్వాతి భాగంలో వేదాల విభజన, వేదాలలో దాగున్న నిజాలు, అలాగే వేదాల యొక్క శాఖలు, వీటి గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.